కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీంట్లో బాలవటిక అండ్ క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో బిఫోర్ దాట్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినా రెగ్యులర్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి యూస్ఫుల్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకైతే వస్తాయి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. నేను డిస్క్రిప్షన్లో మీరు లింక్ అని కమెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అడ్మిషన్ అనేది వచ్చింది. యు ఆర్ బీన్ రీడైరెక్టెడ్ టు అన్ ఎక్స్టర్నల్ సైట్, సో ప్లీజ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే క్లిక్ చేశాక మళ్ళీ మీకు ఇట్లా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ ప్రొఫార్మా మీరు చేసుకోవాలంటే, అండ్ ఇక్కడ ఒక వీడియో ట్యూటోరియల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ మీరు కావాలి అనుకుంటే ఈ వీడియో ట్యూటోరియల్ కూడా చూడొచ్చు. డౌన్లోడ్ ప్రొఫార్మా పైన క్లిక్ చేస్తే మీకు ప్రొఫార్మా అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సెల్ఫ్ డిక్లరేషన్, డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ రెసిడెన్స్. అంటే మీరు చూస్ చేసుకునే స్కూల్కి ఉన్న దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది అవసరము. ఇవన్నీ కూడా నేను ఫార్మాట్స్ అన్నీ కూడా నేను ఛానల్లో పెడతాను. ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో నుండి. లేదు అంటే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వండి, డైరెక్ట్గా మీకు మేమైతే షేర్ చేస్తాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంతే. సర్వీస్ నోటీసెస్ అంటే మీరు నార్మల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు కదా. సో దానికన్నమాట, దట్ యాజ్ ఎ రెగ్యులర్ ఎంప్లాయీ ఇన్ ద ఆఫీస్ ఆర్ మినిస్ట్రీ. మీరు దేంట్లో చేస్తున్నారు, ఏ స్ట్రీమ్లో చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలా కాదా వీళ్ళు, అండ్ పేరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదా అని చెక్ చేస్తారు. ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్లో చేసే వాళ్ళకైతే స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్లీ కేవీలో ఇదే బెనిఫిట్ అనమాట. బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ చదివే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ చనిపోతే కనుక దానికి సంబంధించి పేరెంట్స్ కనుక చనిపోతే ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నా బ్యాక్ టు ప్రొఫార్మా గైడ్లైన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మిషన్ స్కెడ్యూల్ ఏంటి, ఎక్కడెక్కడ కేవీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది. మీరు ఒకసారి మంచిగా డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ సెర్చ్ బై స్టేట్ అంటే నేను తెలంగాణ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, సో తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని మోస్ట్లీ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి ఏపీది క్లిక్ చేస్తున్నాను. సో నాకు తెలిసి సెంట్రల్ లెవెల్లో కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాటికి ఏపీ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా మీ స్టేట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇదే వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ వ్యూ ఆర్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన వ్యూ చేస్తే మీకు ఇట్లా వెబ్సైట్ వచ్చేస్తుంది. ప్రింట్ అప్లికేషన్ డౌన్లోడ్ ప్రొఫార్మా అని ఉంది. సో దిస్ పోర్టల్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ అప్లయింగ్ ద అడ్మిషన్ ఆఫ్ బాలవటిక. ఓకే, సో బాలవటికకి అప్లికేషన్ చేసుకోవాలి. క్లాస్ 1 నుండి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. చూజ్ ద లాంగ్వేజ్, నేను ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిండ్రు. సో ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది, ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఇంకా ఏ క్లాస్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, బాలవటిక 1, బాలవటిక 2, బాలవటిక 3 ఏంటి అంటే మాంట్కి సంబంధించి. నెక్స్ట్ మీరు దీనికి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు ఇస్తారో ఎప్పటికి అదే ఉంటుంది అనమాట. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చినాక కూడా మనం మళ్ళీ అరే మా బాబా బర్త్డే ఈరోజు, మా పాప బర్త్డే ఈరోజు అంటే అదంతా వర్కౌట్ అవ్వదు. సో మీకు స్టడీ సర్టిఫికేట్స్లో ఎట్లా ఉంటే అదే కన్సిడర్ చేస్తారు. అందుకోసమని స్టడీ సర్టిఫికేట్స్లలో చాలా జాగ్రత్తగా రాయించండి. సమ్ టైమ్స్ ఏది సరిపోకపోతే పేరెంట్స్ రాపిస్తారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయాక మీరు లాగిన్ క్లిక్ చేస్తే మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ ఈ ప్రొఫార్మాలో అన్నీ ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్, పీడిఎఫ్స్ ఏవైనా కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు.